సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇలా ఫ్రూట్స్తో ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు పాలు వేసుకోండి. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ను వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత పాలల్లో ఇది పూర్తిగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి ఒక 2-3 చుక్కలు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. మరొకసారి కలిపి ఈ పాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి 2 కప్పులు పాలు వేసుకోండి. ఇవి వచ్చేసి 1/2 లీటర్ పాలు. ఈ పాలను కాస్త మరగనివ్వాలి. ఇలా పాలు మరగటం మొదలైన తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్పు పంచదారను వేసుకోవాలి. తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారని ఇంకాస్త పెంచి వేసుకోండి. అలాగే మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్ వేసి పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే కస్టర్డ్ పౌడర్ వేసుకునేటప్పుడు స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు మనకు చిక్కపట్టడం మొదలవుతాయి. ఇలా పాలు బాగా చిక్కపడేంత వరకు కూడా స్టవ్ పైనే ఉంచుకోండి. ఇలా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలోకి ఒక అరకప్పు యాపిల్ ముక్కలు, ఒక అరటిపండు, ఒక అరకప్పు కర్బూజా, ఒక కివి, కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసుకోండి. వీటితో పాటు మీకు అందుబాటులో ఉంటే కొన్ని నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, బాదం వేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. ఫ్రూట్స్ వచ్చేసి ఇవే వేయాలని ఏమీ లేదండి, మీకు అందుబాటులో ఉన్నవి నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు. అయితే మరీ పుల్లగా లేదా నీరు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ మాత్రం వేసుకోవద్దు. తర్వాత మూత పెట్టేసి 1 గంట పాటు ఈ ఫ్రూట్ కస్టర్డ్ను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ వచ్చేసి చల్లగా తింటే రుచి ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సులభంగా ఫ్రూట్ కస్టర్డ్ మనకు తయారైపోతుంది. మరి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడే ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.